ఈ రోజు కూడా నిన్నే చూశాను ఈ రాజ్యం. 40 ఏళ్ళుగా ఈ ముఖాన్నే చూస్తున్నారు. బోరు కొట్టట్లేదా మీకు? రోజు పొద్దున్నే 6 గంటలకు ఉదయించడం, సాయంత్రం 6 గంటలకు అస్తమించడం. బోరని సూర్యుడు అనుకుంటే ఏమవుతుందో? చీకటి అవుతుంది. ఆర్యమోహం బోరు కొడుతుందనుకునే మగవాడి జీవితంలో మిగిలేది చీకటే రాజ్యం. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు ఆర్యాభర్తలిద్దరూ ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూనే ఉండాలి. చీకటి అంటే గుర్తుకొచ్చిందండోయ్. ఏంటండి అలా చూడకండి. ఇప్పుడు ఇక్కడ ఉదయం అయితే అమెరికాలో సాయంత్రం అయి ఉంటుంది కదా. అబ్బాయి కోడలు హాస్పిటల్ నుంచి వచ్చుంటారు. ఫోన్ చేయండి. హలో, యుగంధర్ హియర్. నేను రా, మీ నాన్న మాట్లాడుతున్నాను. నువ్వు కోడలు బాగున్నారా? యా, అందరం బాగున్నాం. మనవను సార్ మాట్లాడమను. హలో తాత. ఏరా తాత, బాగున్నావా? బాగున్నాను తాత. రేయ్, మీ అమ్మకి నాన్నకి చెప్పి చెప్పి నా గొంతు నొప్పి పడుతుందిరా. నువ్వు ఎప్పుడొస్తావా అని మీ నాన్నమ్మ నేను కళ్ళల్లో కాకర పువ్వుతులు పెట్టుకు ఎదురు చూస్తున్నారా? నేను కూడా ఎదురు చూస్తున్నానని చెప్పొచ్చుగా. ఐఎమ్ వెరీ బిజీ తాత. ఇలా వెళ్ళండి. గోపి. హలో నానమ్మ, బాగున్నావా? ఏం చేస్తున్నావు? అబ్బా, ఎంత అచ్చ తెలుగులో మాట్లాడావురా. నీకోసం మేమే కాదు నాన్న, మన జ్యోతి కూడా బావా బావా అని కలవరిస్తోంది. గోపి. హలో హలో. ఇదేమిటండి కట్ అయిపోయింది? ఇంతకీ వాడు వస్తున్నాడా లేదా? ఎందుకే ఆశపడతావు? మనం రమ్మండం వాడు రాకపోవడం మామూలుగా. ఇలా పూలన్నీ పీకి పారేస్తుందంటే మా జ్యోతమ్మకి ఏదో కోపం వచ్చిందన్నమాట. అమ్మగారు, అమ్మగారు. ఏమిటే? అమ్మగారు, ఏటైనదేటి మన జ్యోతమ్మ గారు పూలన్నీ అలా పీకి పారేస్తున్నారు? ఏముంది, మామూలే. అంటే అమెరికా బాబు రానన్నాడేటి? అయినా నన్ను మాట చెప్పమంటారా పెద్దమ్మ గారు? చెప్పు. పూసిన పువ్వుని దేవుడి పాదాల దగ్గర ఎట్టాలా, ఎదిగిన పిల్లని ఓ ఐసేతులో ఎట్టాలా. ఆలస్యమైందనుకోండి పువ్వు పూజకి పనికిరాదు, పిల్ల కాపురానికి పనికిరాదండి. పుతిగారేసినట్టు ఎంత గొప్పగా చెప్పారు. ఈ మాటలు ఆ ఇంట్లో ఉన్న తెల్ల మీసాల ఎంత చెప్పు. అమ్మో, ఆయనంటే నాకు మా సడ్డు సిగ్గటి బాబు. నీ అమ్మ కడుపు గాల. ఆయన చూసి నేను సిగ్గుపడాలి గాని నువ్వు సిగ్గుపడతావేమిటే? నేను అగుపిస్తే చాలండి, ఇంతప్పుడు నేను గుడ్డలు లేకుండా ఎత్తుకున్నానే గిట్టాలు అంటారండి. ఈయన ఎప్పుడు ఎక్కింది ముసలాయన బండి? వృక్షో రక్షతి రక్షిత. చెట్టుని మనం కాపాడితే మన్ని చెట్టు కాపాడుతుంది. వెంకన్న అయ్యా, మనిషి అన్నాక పొన్నాగ చెట్టులా ఎర్రగబడి పుయ్యాలే తప్ప పొద్దు తిరుగుళ్ళ ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదయ్యా. నువ్వట్ట ఎర్రగబడినవ్వెంత మొక్క నేనేమల్లా. మదరే, నీకు దండం పెడతానే. ఈ ఆకులు అలవలు నేను తెల్లేనే. పక్కింటోళ్ళు కొడి మన దొడ్లోకి వచ్చింది. లచక్కని పట్టుకొచ్చాయి. బొచ్చు పెట్టుకుని తినేస్తాను ఇంచక్క. ఒరే, నానొస్తున్నాడు, తినే. ఏంటే ఈ సెటప్ అంతా? కొడుకులకి నేనట్టగో పెళ్లిళ్ళు చేయట్లేదని ఉప్పు కారం కూడా చల్లకుండా పచ్చిగడ్డి తినిపిస్తున్నానంటావు. రే సన్నాసే, మగాడన్న తర్వాత డబ్బులున్న మామని సెలెక్ట్ చేసుకుని ఆడు ఎనపెట్టు చుట్టూ సొర్రపోదలాగా అల్లుకుపోవడానికి ట్రై చేయాలి కానీ చిలకడ దుంపలాగా భూమిలోనే దాక్కోకూడదు. అంటే జీవితాంతం నన్ను గడ్డి తిని బతకమంటావా? గడ్డి తిన్నోళ్ళు గొప్పలు అయ్యారు. అలా నీకెవరు సెలవిచ్చారు ఫాదరే? ఢిల్లీలో చాలా మంది పెద్ద మనుషులు రుజువు చేశారు. పెద్ద సన్ను హవాలా గడ్డి, టెలికాం గడ్డి, యూరియా గడ్డి. హలో, పేరుల్లో తేడాయే గాని టేస్ట్ లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. అమ్మో, ఆ గడ్డి తిని అక్కడ జైల్లో ఉండే కన్నా ఈ గడ్డి తిని ఇక్కడే బొబ్బోటం బెటర్. ఇదంతా నా కర్మ. కొడుకులు కన్నా నన్ను పేరే కానీ కోడలను చూసుకునే భాగ్యమే లేకుండా పోయింది. వెధవ జన్మ, వెధవ జన్మ. అది సరిగాని మన దొడ్డు వేప చెట్టుకి కొమ్మలు ఎన్ని ఉంటాయి? నేను లెక్క పెట్టలేదు. అన్నిసార్లు చెప్పుంటా, ఈడి ఫేస్ మీద ₹1,00,00,000 కట్నం బలికితే గాని ఈడికి పెళ్లి చెయ్యను అని. ఫాదరే, మనలో మన మాట ఓ 100 తక్కువైనా చేయవా? ₹1 తక్కువైనా చేయను. నాకు హాతివు. నువ్వు హాతివరా? అమ్మా చెయ్యవ్వే. ఏంట్రా చిన్న సన్ను, అందరినీ హాతివు హాతివు అని తెగ ఆరాటపడిపోతున్నావు. లాటరీగానే ఏమైనా తగిలిందా? లాటరీ లాంటిదే. అమెరికా నుంచి గోపికృష్ణ గారు రావట్లేదట.
అమ్మా నేను ఈ కుర్చీలో ఎలా ఉన్నానే? రాజాలాగా నవరా. నే చెప్పనా చెప్పేయ్. ఆర్ఏసీ టికెట్ బర్త్ కోసం ఎయిటింగ్ చేస్తున్నట్టుగా ఉన్నావురా. కరెక్టే, నాకు బెర్త్ రిజర్వ్ అయింది. ఏంట్రా అది? గోపికృష్ణ రావట్లేదని ఎండిగా నన్ను చైర్లో కూర్చోబెడుతున్నాడు చైర్మన్ కోటేశ్వరరావు. ఎప్పుడు? రేపే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్వాగతం. మీ అందరికీ తెలుసు, ఇన్నాళ్లుగా మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ని ఖాళీగా ఉంచాను. ఎందుకంటే నా మనవడు అమెరికా నుంచి తిరిగి వస్తాడని. ఆడిప్పుడప్పుడే తిరిగి వచ్చేటట్టు లేడు. అందుకని సార్, అమెరికా నుంచి ఫోన్. హలో, నేనే మాట్లాడుతున్నాను. ఏమిటి, గోపికృష్ణ ఇండియాకి వస్తున్నాడా? తెల్లవారుసరికి ఎక్కుంటాడా? అంత శుభవార్త ఇంత ఆలస్యంగా చెప్పడం. విన్నారంటే నా మనవడు అమెరికా నుంచి వస్తున్నాడు. వాడే మేనేజింగ్ డైరెక్టర్. బాబాయ్, మరి నా కొడుకు సంగతి? సేల్స్ డైరెక్టర్ అపాయింట్ చేస్తాను, అది చూసుకోమని సార్. ఈ చెవిలో పువ్వు పెట్టుకుని నాలాగే అడ్డమైన పచ్చి కూరగాయలు తిను. అంత ఎరగబడి నవ్వక్కర్లా. ఏయ్, నా ఇంటి పేరు వణికేటి కానీ ఈ గుండె వణికేటిది కాదురా. ఇక నుంచి వణికేటి కాసే కాదురా, వణికించే కాసేనై ఈ కాకానారి కుటుంబానికి కంటికి కునుకు లేకుండా చేస్తా. ఏమండి ఏమండి, విమానం వచ్చేసిందండి, విమానం వచ్చేసింది. ఏమిటి వీడెక్కడ కనిపించడు? నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఇలా వచ్చారు? మా మనవడు గోపికృష్ణ వస్తున్నాడు. ఏమిటాను? ఆహా, ప్యాసింజర్లు అంతా వచ్చేసారే? అందరూ వచ్చేసారా? అవునండి. ఇంకొచ్చే వాళ్ళు ఎవరు లేరా? లేరండి. మరి వాడు వస్తున్నట్టు ఫోన్ వచ్చిందయ్యా. ఏప్రిల్ 1 కదా, తాతయ్య ఏడిపించుంటారులేండి. వస్తానండి. ఫోన్లేవి, ఆట పట్టించడం కోసమైనా కాసేపు ఆశ పెట్టాడు. వాడు వస్తున్నాడని ఈ గంట సేపు వాడి కోసం ఎదురు చూస్తూ మనం పొందిన ఆనందం చాలు కదా. పద. ఆగండి బాబు, ఆగండి. తమరు తమరు అమెరికా బాబు, అవునా? చదువుకున్న వాళ్ళకన్నా మీరే బెటర్ అని చిన్నప్పుడు చెప్తే నేను నమ్మలేదు. అది నిజమని ఈ రోజు నువ్వు ప్రూవ్ చేసావు. అదేంటి బాబు అలాగనేశారు? మా జ్యోతమ్మ మీకు కాఫీ నీళ్ళు కూడా ఇలేదా ఏంటి? కాఫీ నీళ్ళు అసలు ఫిగర్ కనిపిస్తేనా? ఒకసారి జడ కుచ్చులు, ఇంకోసారి లెగ్స్, ఇంకోసారి హ్యాండ్స్, ఇలా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఇంత చూపించింది. అసలు ఫుల్ ఫిగర్ ఇంతవరకు కనిపించలేదు. పెళ్లి పీటల మీద తెరతెత్తారు కదండి, అప్పుడు చూద్దరు గాని ఫుల్గా. అబ్బా, ముళ్ళు గుచ్చుకుంటుంది అమ్మాయి గారు. ఏంటి, చేతిలో ఏముంటే అది విసరడం హ్యాబిటా? కాదండి, కోపం వస్తే పూలు తెంపి పారేస్తారండి. ముద్దొచ్చినప్పుడు పువ్వు పెట్టి కడతారండి. ఓ ఐ సీ. అంటే ఏదన్నా ఫ్లవర్ తోనే అన్నమాట. మరేనండి. ఇదిగో గోపి. గోపి, మన గోపి. ఎయిర్పోర్ట్ లో కనిపించలేదు, మాకంటే ముందెలా వచ్చావురా? నేను మార్నింగ్ మెటాస్ ఫ్లైట్ లో వచ్చానమ్మా. మీరు బాంబే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంటారు. అవతల జ్యోతి చూస్తుంది, ఇక వాడిని వదలండి. మహాభారతంలో నన్నయ్య గారు చెప్పారే ఉత్తరగాత్ర పరిశ్రమ గురించి. కొడుకును కౌగలించుకున్నప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదని, మరి మనవలను కౌగలించుకున్నప్పుడు దానికి డబల్ అన్నమాట. తాతయ్యా, అరే ఇంటి ముందు ఇంత సామాను ఉందేంటి?
ఇల్లు మారిపోతున్నారా లేక ఊరే మారిపోతున్నారా? అయ్యో బాబు గారు ఈయనెవరు? మీ కాబోయే మాంగారండి. ఈయనకేమో మూర్ఛరోగమా? కాదు, మందు రోగం. డోస్ బాబులే. ఏయ్, నా పేరు బోసు బాబు. అవును, వీడేవాడు? అమెరికాలుడా, చాలా తెచ్చావయ్యా. ఈ కెమెరా నాకోసా? అది అక్కడ పెట్టు. ఫోటోలు మామగారు, ఫోటోలు తీసుకొస్తా. ఎవరి ఫోటోలు? దాని ఫోటోలేగా. అబ్బా వాడు ఇప్పుడే వచ్చాడు, వాడి ముందే పంచాంగం ఇప్పేకండి. అల్లుడు గారు ఇలా రండి. ఇదిగో గొడవ చేయకుండా ఈ 100 రూపాయలు తీసుకుని వెళ్ళండి. ఆహా, ఆంధ్రాలో అత్తలందరూ మీలాగే ఉంటే కుటుంబ కలహాలు, రాజకీయ పోరాటాలు అసలు ఉండనే ఉండవు. అత్తగారు జిందాబాద్. అబ్బాయికి చాలు వెళ్ళండి. అబ్బాబా ఇంకా అలా చూసి నిలబడతావేంటే? సామానంతా లోపల తీసుకెళ్ళు. ఎవండి మనం లోపల తీసుకురండి. వెంకయ్య